బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కు మరోసారి బుద్ధి చెప్పింది భారత్. ఏదైతే ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేద్దామనే బుద్ధితో ఉంది పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలో వారు చేసే ప్రతి దాన్ని కూడా ఎప్పటికప్పుడు సన్నద్ధంగా ఎదుర్కొంటూ వస్తుంది భారత్. అయితే ఈసారి జమ్మూ కాశ్మీర్ లో ఏకంగా లాంచ్ ప్యాడ్ల ద్వారా కూడా పాకిస్తాన్ అయితే మరోసారి రెచ్చిపోయే ప్రయత్నం చేస్తుంది. సో దీనిని భారత్ ఎంతో సమర్థవంతంగా తిప్పుకొట్టిందని చెప్పుకోవాలి. భారత్ చేసిన దాడికైతే బెదిరిపోయి పారిపోయింది పాకిస్తాన్ అని చెప్పుకోవాలి. సో ఏదైతే ఎల్ఓసి ఎంబడి కూడా భారీ ఉగ్రగుట్టులకు ప్లాన్ చేసేందుకు అటు ఏకంగా 72 స్థావరాలను అయితే తరలించారు. సో దీనిపై కూడా ఇప్పటికే బిఎస్ఎఫ్ అయితే స్పందించింది. లాంచ్ ప్యాడ్స్ తరలింపునైతే బిఎస్ఎఫ్ అయితే ధృవీకరించిందనే చెప్పాలి. ఏదైతే లాంచ్ ప్యాడ్ ద్వారా కూడా లోపలికి పాక్ అయితే వచ్చే ప్రయత్నం చేసింది, లోపలికి వాటిని తరలించే ప్రయత్నం చేసింది. సో దీనిని ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ వాటిని తిప్పుకొట్టింది భారత్. దీంతో భారత్ దెబ్బకైతే పాకిస్తాన్ బెదిరిపోయి పారిపోయిందని చెప్పాలి. మనం చూడొచ్చు పాకిస్తాన్ కి ఎన్నిసార్లు చెప్పినా కూడా తన వక్రబుద్ధి మార్చుకోకుండా భారత్ పై ఏదో ఒక రకంగా కూడా దాడి చేయాలనే కుట్ర పన్నుతూనే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు దీన్నైతే ఎప్పటికప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొంటూ వస్తుంది భారత్ అనే చెప్పుకోవాలి. ఇక బిఎస్ఎఫ్ అయితే సో ఎప్పటికప్పుడు ఎంతో చాకచక్యంగా వాటన్నిటిని ఎదుర్కొంటూ వస్తున్నారు. అయితే ఇప్పటికే లాంచ్ ప్యాడ్స్ తరలింపునైతే బిఎస్ఎఫ్ అయితే ధృవీకరించింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత సియల్ కోట్ జఫర్వాల్ సమీపంలో 12 లాంచ్ ప్యాడ్లు అలాగే ఎల్ఓసి వెంబడి మరో 60 లాంచ్ ప్యాడ్లు ఏర్పాటు చేసినట్లయితే గుర్తించారు. సో దీంతో అటు ఏదైతే ఏకంగా ఎల్ఓసి వెంబడి 60 లాంచ్ ప్యాడ్లు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను మరోసారి ప్రారంభిస్తే లాంచ్ ప్యాడ్లపై దాడికి బిఎస్ఎఫ్ సన్నద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంతోనే అటు పాకిస్తాన్ అయితే బెదిరిపోయిందని చెప్పుకోవాలి. సో ఏదైతే ఇటు భారత్ పై పగ తీర్చుకునేందుకు కానివ్వండి, లేదంటే ఏదో ఒక రకంగా కుట్ర పన్నుతూ ఉగ్ర కుట్ర పన్నడానికైతే పాకిస్తాన్ రెడీగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇటు ఎల్ఓసి వెంబడి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గందరగోళం సృష్టిస్తూ వస్తుంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ వక్రబుద్ధి మారలేదని చెప్పుకోవచ్చు. సో దీంతో మనం చూడొచ్చు. సో ఇప్పటికే ఎన్నోసార్లు మాటలు తూటాలు పేల్చుతూ ఉంటుంది పాకిస్తాన్. అయితే తమ వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు చూపించుకుంటూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే లాంచ్ ప్యాడ్లను అడ్డం పెట్టుకుని కూడా సో ఇలాంటి దాడులకు పాల్పడుతుందని చెప్పుకోవాలి. ఇక జమ్మూ లోయ నుంచి ఉగ్ర క్యాంపులను అయితే తరలించారని చెప్పాలి. సో ఇక అప్పుడు ప్రస్తుతం అయితే భారత్ దెబ్బకు పాకిస్తాన్ బెదిరిపోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా భారత్ అప్రమత్తతో సో భారత్ నుంచి ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బ తగులుతూనే ఉన్నా కూడా పాకిస్తాన్ అయితే ఇంకా బుద్ధి రావడం లేదని చెప్పుకోవాలి. ఏదైతే అటు లాంచ్ ప్యాడ్లను అయితే ప్రధానంగా చేసుకుని మరికొన్ని ఉగ్ర కుట్రలకు పాల్పడుతుందని చెప్పుకోవాలి. ఇక లాంచ్ ప్యాడ్ల ద్వారా భారత్ లోకి చొరబాటు చేసేందుకైతే ప్రయత్నించి చొరబాటు చేశారు. ఇక ఉగ్రదాడులకు కూడా మరోసారి పాకిస్తాన్ అయితే యత్నం చేసిందని చెప్పాలి. వీటన్నింటిని కూడా ఎంతో సమర్థంగా ఎదుర్కొంది భారత్ అని చెప్పాలి. ఇక మనం చూసుకున్నట్టయితే 2016లో ఉరిదాడి అలాగే 2019లో కూడా పుల్వామా దాడికి లాంచ్ ప్యాడ్ శిబిరాలే దోహదపడ్డాయని చెప్పాలి. సో ఇప్పుడు కూడా వాటిని అడ్డం పెట్టుకునే పాకిస్తాన్ అయితే భారత్ పై మరొకసారి కక్ష తీర్చుకునేందుకు ఉగ్రకుట్ర పన్నేందుకు కూడా రెడీ అవుతుంది. బట్ భారత్ ఎప్పటికప్పుడు వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చి అటు పాకిస్తాన్ కి బుద్ధి చెప్తున్నా కూడా పాకిస్తాన్ బుద్ధి మారడం లేదని చెప్పాలి. సో మరోసారి ఉగ్రకుట్ర పన్నేందుకు కూడా పాకిస్తాన్ అయితే ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని చెప్పుకోవాలి. సో ప్రస్తుతం అయితే అటు ఎల్ఓసి వెంబడి కానివ్వండి జమ్మూ కాశ్మీర్ లో ప్రతి చోట కూడా ఏదో ఒక అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ రెడీగా ఉంటుంది. సో దీన్నైతే ఎప్పటికప్పుడు ఖండించేందుకు అటు బిఎస్ఎఫ్ కూడా సన్నద్ధంగా ఉన్నట్టు కూడా తెలియజేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, మనం చూస్తున్నాము పాక్ వక్రబుద్ధి అయితే ఎప్పటికప్పుడు మరొకసారి బయట పెట్టుకుంటూనే వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే లాంచ్ ప్యాడ్ల ద్వారా కూడా ఉగ్రకుట్రకైతే ప్లాన్ చేస్తుంది, ఇప్పుడు అక్కడ తాజా పరిణామాలు ఏంటి, అసలు ఎల్ఓసి వెంబడి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఉగ్ర క్యాంపులు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వారు తరలిస్తూ ఉన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోయలో జమ్మూ కాశ్మీర్ లోయలో ఈ ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇది భారత్ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక పాకిస్తాన్ సంబంధించిన ఉగ్ర క్యాంపులను కూడా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక టెర్రర్ లాంచ్ ప్యాడ్ ను పాకిస్తాన్ లోపలికి వారు తరలించారు. ఏకంగా 72 స్థావరాలను అక్కడి నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ లాంచ్ ప్యాడ్ తరలింపులను భారత్ సెక్యూరిటీ ఫోర్స్ ధృవీకరించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫోర్త్ జఫర్వాల్ ప్రాంతాల్లో సమీపంలో 12 లాంచ్ ప్యాడ్లను బిఎస్ఎఫ్ గుర్తించింది.
ఎల్ఓసి వెంబడి మరో 60 లాంచ్ ప్యాడ్లను కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇక ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ మరోసారి ప్రారంభిస్తే లాంచ్ ప్యాడ్లపై దాడికి సందర్భం అవుతున్నట్టు కూడా బిఎస్ఎఫ్ సిద్ధమైంది. దీనికి సంబంధించి అధికారులు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ ఎప్పుడు ఎటు నుంచి భారత్ దాడి చేస్తుందో, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడి నుంచి దాడి చేస్తారో సైట్లోనే అక్కడి నుంచి లాంచ్ ప్యాడ్లని కూడా వేరే ప్రాంతానికి చేశారు. లాంచ్ ప్యాడ్ల ద్వారా భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రతిగతిన భారత భద్రతా బలగాలు వారి ప్లాన్ లో తిప్పుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే వారు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. దానిలో భాగంగా ఒకవేళ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ప్రారంభిస్తుందంటే ఈ లాంచ్ ప్యాడ్లు కూడా మొత్తం 72 లాంచ్ ప్యాడ్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే ప్రాంతానికి వారు కూడా తెలుసుకోవాలి. 2016లో ఉరి సెక్టర్ లో దాడి జరిగింది. తర్వాత 2019లో రోడ్ల పైన పుల్వామాలో దాడి జరిగింది. ప్రతి కార్యాలయానికి వెళ్తున్న భారత ఆర్మీకి సంబంధించిన వాహనాలు వెళ్తున్న గస్తీ వాహనాలపై ఆత్మహత్య దాడికి పాల్పడ్డ 2019లో రోడ్డుపైనే వారు వాహనాన్ని క్లియర్ చేశారు. ఇక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా భారత ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏదైతే బహిరంగ ర్యాలీలో ఏప్రిల్ 22వ తేదీన 26 మంది భారతీయులను ఉగ్రవాదులు కాల్ చేస్తారు. అప్పటి నుంచి కూడా భారత పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తుంది. మరలా కనుక ఇటువంటి దాడులు పునరావృతమైతే మాత్రం దీన్ని అపకరిత యుద్ధంగా భావించి ఈ మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొడతామని కూడా భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొంతమేర వెలికి తగ్గినప్పటికీ ఎక్కడో చోట మరలా భారత్ పై దాడి చేసేందుకు ఉగ్రపుత్రులకు ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడో చోట బాంబు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగా భారత్ కూడా అప్రమత్తే ఎవరి మొత్తం ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. మరొకటిగా ఈ పాకిస్తాన్ బోర్డర్ లో నుంచి భారత్ లోకి ప్రవేశించకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి లాంచ్ ప్యాడ్లు ఏవైతున్నారు ఏకంగా 72 స్థావరాలు ఏవైతున్నాయో వెంటనే వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. ఒకవేళ మరలా భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేస్తే లాంచ్ ప్యాడ్ కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా పాకిస్తాన్ కు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ నష్టాన్ని జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో 2016-2019లో జరిగిన దాడులు ఏవైతున్నాయో ఈ లాంచ్ ప్యాడ్స్ శిబిరాలే దోహదం చేశాయి. అక్కడి నుంచి వారు కార్యక్రమాలు కొనసాగించారు అనేది ప్రధానంగా భారత ప్రభుత్వం కానీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భద్రతా బలగాలు గుర్తిస్తాయి. ఇక వారి టార్గెట్గా దాడులు చేసేందుకు భారత సిద్ధమైన నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఆ స్థావరాలను కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతానికి పాకిస్తాన్ తరలి వెళ్లిపోయింది. శివ, అయితే మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు ఇటు భారత్ నుంచి గట్టి దెబ్బ తగులుతున్నా కూడా పాక్ బుద్ధి ఎందుకు మార్చుకోవడం లేదు? అంటే ఎందుకు మేము కూడా ఇది చేస్తామనా, లేదంటే కేవలం బెదిరించడానికి ముందుకొచ్చి అటు ఎల్ఓసి వెంబడి కానివ్వండి, అటు జమ్మూ కాశ్మీర్ వద్ద ఇలాంటి కుట్రలకు పాల్పడుతుంది అనుకోవచ్చా? అక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, స్థానికుల సహకారంతో వారు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నిత్యావసర సరుకులు వారికి సప్లై చేయడం కానీ అనేక విధాలుగా అక్కడున్న ఒక స్థానిక ఒక వర్గం మాత్రమే వారికి సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వారు అక్కడే ఉండి భారత్ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతే పరిసర జరిగిన దాడి తర్వాత అనేక మంది ఉగ్రవాదులు, దాంట్లో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కానీ వారికి సహకరించిన ఉగ్రవాదులు, ఇంకా జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సంబంధిత ఉగ్రవాద సంస్థలు జరుగుతున్నాయి. ఐఎస్ఐ కానీ జైషే మహమ్మద్, రష్యా సంబంధించిన ఉగ్రవాద సంస్థలు జరుగుతున్నాయి. వారి కార్యకలాపాలు, వారికి జాగ్రత్త పనులు మద్దతు జరుగుతున్నాయి. వారందరూ కూడా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఎక్కడికెక్కడ మోహరించుకున్నారు. ఎప్పుడు భారత్ ను దెబ్బకొట్టాలనేది వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా తిప్పుకొట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి ఒక వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తుంది. ఎక్కడికక్కడ దర్యాప్తు సంస్థలు కానీ ఇటు భద్రతా బలగాలు కూడా వారి ప్లాన్లన్నీ కూడా ఈ విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఒకవైపు చొరబాటుదారులు పాకిస్తాన్ బోర్డర్ల నుంచి పుల్వామా కానీ, యూరి సెక్టర్, అలాగే బెహరిగామ్ పరిసర ప్రాంతాల్లో బండిపుర కానీ ఇటువంటి ప్రాంతాల్లో బోర్డర్స్ నుంచి భారత్ లో ప్రవేశించేందుకు ఒకవైపు వారు అక్కడ గమనించి చర్యలకు పాల్పడుతుంటే ఉగ్రవాద మోకలు ఎవరైతే ఉన్నారో లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, ఐఎస్ఐకి సంబంధించిన దానిపరులు ఇటు దేశవ్యాప్తంగా భారత దాడులకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నవంబర్ 10వ తేదీన ఎర్రకోట వద్ద ఆత్మహత్య దాడి జరిగింది. ఇటువంటి దాడులు అనేక ప్లాన్ చేశారు. 4 ప్లాన్లు చేశారని తెలుస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూర్చోవడం జరిగిన ఘటన, 1992 ఘటన జరిగిన అయోధ్యలో బాబ్రీ మసీదు పూర్తి ప్రాంతంలోనే అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేపట్టారు. దానికి చిహ్నంగా దాడులు చేయాలి అనేది కూడా ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించిన జైషే మహమ్మద్ కానీ ఇంకా ఏదైనా ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా డిసెంబర్ 6 కూడా భారీగా పేలుళ్లకు
ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పేర్లు అన్ని కూడా జరగకుండా ఉండే విధంగా కూడా ఇప్పటికే ఈ ఢిల్లీ పేర్లకు సంబంధించిన సోదరులు గారు ఎవరున్నారో వారు సహకరించిన వారు అందరూ కూడా అదుపులో తీసుకోవడం, ప్రజెంట్ వారందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి. ఆత్మవిచారికి పాల్పడిన ఉమ్మరు రవి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అదుపులో తీసుకున్నారు. వారి కాంటాక్ట్ చేయాలి, వారితో సంబంధాలు ఉన్న వారందరూ కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న అవకాశం ఏ యొక్క ఆధారం దొరికినా వినియోగించుకుంటూ ఎక్కడ వదలకుండా ఈ ఉగ్రదాడి జరగకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే భారత ప్రభుత్వం చేస్తుంది. దాంతో పాటుగా ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ పాకిస్తాన్ బోర్డర్ జమ్మూ కాశ్మీర్ లోయల్లో ఈ ఉగ్ర కార్యకలాపాలు అటవీ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఒకవైపు అక్కడ ఉగ్రవాదులు అక్కడ అడ్డుకోవడం, మరోవైపు ఇక్కడ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జనావాసాల్లో జనాల మధ్య సాధారణ జనాల ఉగ్రవాదులు కళ్ళు తిరుగుతూ రెక్కి నిర్వహిస్తూ కూడా ఇక్కడ బాంబు దాడికి పాల్పడుతున్నారు. గతంలో కూడా నవంబర్ 10వ తేదీన కూడా ఆత్మహత్య దాడికి పాల్పడిన ఉమర్ నబీ కూడా మొత్తం ఢిల్లీకి రప్తగా ఫరీదాబాద్ లో 10వ తేదీన ఉదయం 8 గంటలకు బయలుదేరి బాసూర్పేట మీద ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుండి వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి ఫైనల్ గా ఎయిర్పోర్ట్ వద్ద సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ సమయంలో ఈ బాంబు బ్లాస్ట్ ఆత్మహత్య దాడికి పాల్పడ్డారు. దాంట్లో 14 మంది వరకు చనిపోయారు. అనేక మంది గాయాల వాళ్ళు ఇప్పటికీ కూడా ఆసుపత్రిలో లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇలా ఇటువంటి దాడులు జరగకుండా ఒకవైపు పాకిస్తాన్ ప్రవేశించడానికి పాల్పడుతూ జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ప్రవేశించి అక్కడ జనాల్లో అలజడులు సృష్టించడానికి అక్కడ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇటు బహిరంగంగా రెడ్డి ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా అన్ని విధాలా ఎదుర్కొని అడ్డుకుని వారందరినీ కూడా కట్టడి చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఒకవేళ మళ్ళా పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు పాల్పడితే ఫర్దర్ గా ఆపరేషన్ సింధూర్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారత్ ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల భాగంగా జమ్మూ కాశ్మీర్ లోయలో ఉన్న 72 స్థావరాలు వెళ్తున్నాయో ఆ వదిలించి కూడా వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని కూడా తరలించేసినట్టుగా కూడా భారత సంబంధించిన భద్రత బలగాలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ధృవీకరించింది. అదే ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ఎల్ఓసి వెంబడి కూడా పాక్ మరొకసారి ఉగ్రదాడులకు ప్రయత్నిస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే లాంచ్ ప్యాడ్స్ ద్వారా కూడా అటును అడ్డు పెట్టుకుని సో దాడులకు కుట్ర పన్నేందుకు కూడా ప్రయత్నిస్తున్న పాక్ అయితే భారత్ మరోసారి బుద్ధి చెప్పిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఎప్పటికప్పుడు సన్నద్ధంతో కూడా ముందుకెళ్తూ వాటిని తిప్పు కొడుతూ కూడా వస్తుంది. అయినా సరే పాక్ వక్రబుద్ధి మారడం లేదని చెప్పుకోవాలి. మరొకసారి కనుక ఆపరేషన్ సింధూర్ ఒకవేళ ఇటు భారత్ కనుక ప్రారంభిస్తే అసలు పాక్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి, వీటన్నిటిని కూడా ముందుగానే పసిగట్టి అటు పాకిస్తాన్ అయితే వాటి నుంచి రక్షణ పొందడానికి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మరొకసారి ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని చెప్పుకోవాలి. ఏదైతే మరి ఇప్పుడు జరిగిన కుట్రకు సంబంధించి కూడా అటు భారత ఆర్మీ అధికారులు మాట్లాడారు. ఒకసారి వారు ఏమన్నారు చూద్దాం. वर्ष 2025 में सीमा सुरक्षा बल और खासतौर पे इस जम्मू फ्रंटियर के इलाके में हमने कई चुनौतियों का बखूबी सामना किया। सर्वप्रथम अप्रैल के पहलगाम हमले के बाद जब भारत द्वारा ऑपरेशन सिंदूर लॉन्च किया गया, इसमें जब पाकिस्तान ने इस ऑपरेशन को अपने ऊपर युद्ध माना, जबकि हमारी तरफ से हमला था आतंकी ठिकानों पर, उसके बाद बीएसएफ ने मुंह तोड़ जवाब दिया और इस जम्मू के इलाके में 118 पाकिस्तानियों पोस्ट को हमने बर्बाद किया, उनके सर्वेलेंस इक्विपमेंट को भारी नुकसान पहुंचाया, जिससे दुश्मन को काफी समय लगेगा उभरने के लिए। ऑपरेशन सिंदूर की सफलता के लिए हमारे बहादुर जवानों को सारा श्रेय जाता है। वो अपनी जान की बिना परवाह किए सीमा पर अडिग रहे और सीमावर्ती इलाकों में जो हमारे भाई बहन हमारे देश के नागरिक रहते हैं उनको दिन रात सुरक्षा की भावना देते रहे। हमारे 2 साथी इस दौरान शहीद हुए, सब इंस्पेक्टर मोहम्मद इम्तियाज और कांस्टेबल दीपक छिंगाकम, जिनको मरणोपरांत सरकार ने वीर चक्र से सम्मानित किया। और इसके अलावा हमारे कई सारे अधिकारियों को, अधीनस्थ अधिकारियों को और जवानों को गैलेंट्री मेडल से भी नवाजा। ये दिखाता है कि जब भी देश को जरूरत पड़ेगी, आवश्यकता रहेगी, तो सीमा सुरक्षा बल के बहादुर प्रहरी हमेशा उपस्थित रहेंगे और किसी भी परिस्थिति में वो देश की सीमा को नहीं छोड़ेंगे। हमने इस ऑपरेशन के माध्यम से
अपने पड़ोसी, और अगर किसी प्रकार की इस प्रकार चुनौती रहेगी तो हमारी सभी आर्म्ड फोर्सेस और बॉर्डर पे, क्योंकि सीमा सुरक्षा बल प्रथम पंक्ति है, तो वो हर प्रकार की आने वाली चुनौती के लिए सक्षम है, तैयार है।